2004 నుంచి 2024 ఈ పీరియడ్ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరిగింది. మిగిలిన ఏదైతే ఉందో 20 సంవత్సరాలలో 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, 5 సంవత్సరాలు వచ్చి వైఎస్ఆర్సీపీ వ్యక్తులు పాలించడం జరిగింది. మీరు స్కూల్ గురించి చెప్పొచ్చారు. ఈ 15 ఏళ్లలో స్కూల్లో ఏ పరిస్థితి? నేను చెప్తా అండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మేము విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాల్లో నువ్వు బాగు చేసిన ఒక్క స్కూల్ చూపి అంటున్నాం. నువ్వు చూపించు, నేను ఈ స్కూల్ బాగు చేశాను అని చెప్పి చూపించు. కానీ మేము 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం కరోనా తగ్గింది మళ్ళీ మాకు. అయినా సరే మేము బాగు చేసిన స్కూల్స్ అన్ని. మేము 15,000 సచివాలయాలు కట్టాము, ఒకటి కట్టావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి బడి నాడు నేడు కింద అభివృద్ధి చేశారండి. నేను ప్రతి బడి అనట్లేదండి. మొదటి దశ 2 దశ కింద 60% స్కూల్స్ ని మేము డెవలప్ చేయడం జరిగింది. మిగిలిన స్కూల్స్ ను కూడా నెక్స్ట్ టర్మ్ లో డెవలప్ చేస్తాం. అంతేగాని మీరు విద్యా వ్యవస్థ మీద ఎంత నిధులు కేటాయించారు? విద్యా వ్యవస్థ మీద ఎంత నిధులు కేటాయించాలి అంటే నేను దీన్ని చూసి చెప్పాల్సి వస్తుంది. నిధులు వీటి మరొక విషయం ఏంటంటే నాడు నేడు కింద ప్రతి బడిని మార్పు చేశాం. మీరు ఇందాక చెప్పినట్లు వాళ్ళు కూర్చోవడానికి బల్లలు కానీ, లేకపోతే డిజిటల్ బోర్డులు కానీ, లేకపోతే బైజూస్ ద్వారా కంటెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది ఇది. బేసిక్గా ఇక్కడ ఆకునూరు మురళి అని చెప్పేసి అయితే ఫార్మర్ ఐఏఎస్ ఉన్నారు, వారి సలహా మేరకు అక్కడ జరిగిందని చెప్పేసి. అయితే మరి ఎందుకని చెప్పేసి ఇన్ని ప్రొవైడ్ చేసినా ప్రభుత్వ బడులలో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిందంటారు? ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిందని చెప్పి ఎల్లో పేపర్లో చదివారా? ఎల్లో పేపర్ వాస్తవం ఏంటంటే మాట్లాడిన ఒక మాట, నెల్లూరులో కేవీఆర్ మున్సిపల్ స్కూల్ అని ఒకటి ఉంటది. చాలా చరిత్ర కలిగినటువంటి బడి అది. చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు, కవులు, సినీ కళాకారులు అందరూ చదువుకున్నటువంటి బడి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలాగో అలా నెల్లూరులో కేవీఆర్ మున్సిపల్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మొత్తం డ్రాప్అవుట్సే. కానీ మా ప్రభుత్వం వచ్చి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కూల్లో మే ఎండింగ్ దాకా కూడా ఉండట్లేదండి. మే మిడ్ కల్లా స్కూల్లో అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయి అని చెప్పి బోర్డులు తగిలిస్తారు. నెల్లూరు జిల్లాలోనే ఒక కేవీఆర్ స్కూల్ కదా, ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నానండి. అలా ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి, అడ్మిషన్లు లేవు అని చెప్పి ప్రభుత్వ బడుల్లో ప్రతి జిల్లాలో బోర్డులు వచ్చినటువంటి ఉదంతాలు మీరు చూశారు. సో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ప్రతి గ్రామంలో ప్రభుత్వ బడులలో నో అడ్మిషన్స్ బోర్డ్స్ ఉన్నాయి. నేను ప్రతి గ్రామం అనట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మా ఊరే తీసుకోండి. మా విలేజ్లో ఉండేది చాలా తక్కువ మంది. అందరూ కూడా ఏదైతే వ్యాపారాల కోసమనో, లేకపోతే ఉద్యోగ రీత్యానో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనో, లేకపోతే మొదటి నుంచి బయట సెటిల్ అయిన వాళ్ళను, అలా గ్రామంలో ఓన్లీ ఏజ్డ్ పీపుల్, వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా బయట సెటిల్ అయిన వాళ్ళందరూ. సో ఆ గ్రామంలో బడి ఉంది. ఆ గ్రామంలో ఉన్న 10 మంది ఉంటే ఆ 10 మందికే చెప్పడం జరుగుతుంది, కానీ బయట ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ జాయిన్ అవ్వడం జరగదు కదా. అట్లా గ్రామంలో ఉన్న వాళ్ళకి, అవైలబిలిటీలో ఉన్న వాళ్ళలో మాక్సిమం పీపుల్ గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్ళడం జరుగుతుంది. టర్న్ అయ్యారు ఆ వైపు అని చెప్పేసి ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. మరొక విమర్శ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయుని కూడా భర్తీ చేయలే. అరే బళ్ళు ఎంత బాగుంటాయంటే ఆ బళ్ళో పాటలు చెప్పే పంతులు లేకపోతే అని చెప్పేసి అంత పెద్ద ఎత్తున షార్టేజ్ ఉందా? 98లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి రిక్రూట్మెంట్ ఇచ్చి వాళ్ళని భర్తీ చేయకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచి వాళ్ళని రోడ్డు పాలు చేస్తే వాళ్ళని భర్తీ చేసింది ఎవరయ్యా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా? వాళ్ళు ఉపాధ్యాయులు కాదా? వాళ్ళకి చదువు చెప్పడం రాదా? వాళ్ళు మేము చేసాం. 2008 మేమే చేసాం. చంద్రబాబు నాయుడు 2019 నోటిఫికేషన్ వేసి మాత్రం వెళ్ళాడు. ఆ భర్తీ కూడా మేమే చేసాం. మళ్ళీ కొత్తగా మేము భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 2.5 సంవత్సరం కరోనా అండి, గుర్తుపెట్టుకోవాలి మనం ముందుగా. 2.5 సంవత్సరం కరోనా. 62,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానానికి రావాల్సినటువంటి డబ్బును మనం నష్టపోవడమే కాకుండా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఇంకా ఎక్కువ నిధులు ఓన్లీ ఆరోగ్య రంగం మీద కరోనా టైంలో మనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ఖజానాకి ఎంత భారం పడుతుంది, ఎంతమందిని తీసుకుంటే రాష్ట్ర ఖజానా భారం మోయగలదు అనేది ఒక ఫినాన్స్ నిపుణులు ఉంటారు, ఆర్థిక నిపుణులు. వాళ్ళ ప్రకారం నేను ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందిని నేను రిక్రూట్ చేసుకోవాలి అనుకున్నా సరే వాళ్ళ ఆర్థిక సంఘం ఒకటి ఉంటుంది. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగలదా, భరించలేదా? ఇవన్నీ కూడా చెక్ చేసుకొని
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా డిఎస్సిని కూడా మేము భర్తీ చేయడం జరిగింది. వీళ్ళంతా ఉద్యోగులు కాదా? వీళ్ళంతా ఉద్యోగులు కాదా? అయితే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, వీటిని భర్తీ చేయొచ్చా అన్నాను కానీ గత నోటిఫికేషన్లకు సంబంధించిన వాళ్ళని భర్తీ చేసుకుంటా అని చెప్పేది అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 20,000 ఖాళీలు ఉన్నాయి, వీటన్నిటిని భర్తీ చేస్తా అన్నారు. ఎస్, వాటిల్లో వాళ్ళందరినీ భర్తీ చేయలేదా? భర్తీ చేశారా చేయలేదా? దానికి చెప్పండి. ఎప్పుడో ఎగ్జామ్ రాసిన వాళ్ళని భర్తీ చేసిందని నిన్న నిరుద్యోగ యువత భర్తీ అయినట్టు భావించాలా? ఒక మాట చెప్తానండి, రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత మీరు చెప్పండి. మీరే చెప్పండి. 3,80,000. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి 3,80,000 ప్రభుత్వ ఉద్యోగులు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చామని చెప్పండి. చెప్పండి మీరు. సచివాలయం అని చెప్పేసి 2,30,000 ఉద్యోగాలు కేవలం 5 సంవత్సరాల్లో. అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేంత వరకు 3,80,000 ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగాలు కేవలం 5 సంవత్సరాల్లో ఇచ్చాం. 1,20,000 సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. అవునా కాదా? చెప్పండి మీరు. కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు. ఏదైతే హెల్త్ సెక్టార్ లో మేము ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు గుండు సున్నా. మరి ప్రభుత్వ ఉద్యోగాలు అవునా కాదు? ఈ వాలంటీర్లు ఎన్ని ఇచ్చారు? లక్షణ. వాలంటీర్లు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఎక్కడ అంటున్నామండి? వాలంటీర్లు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్, అంతేగాని ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి మీరు అనగలరా? ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ గా, ఒక సమాజం మీద బాధ్యత ఉండే వ్యక్తిగా, గ్రామాల్లో తిరిగే వ్యక్తిగా, మేము హైదరాబాద్ నగరంలో కూర్చోవు, ప్రతిరోజు మీ ఊరికి వెళ్తుంటాం, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి. సచివాలయంలో ఉద్యోగం చేసేటువంటి ఏదైతే మహిళా పోలీస్ దగ్గర నుంచి తీసుకుంటే పంచాయతీ కార్యదర్శి వరకు, డిజిటల్ కార్యదర్శి, అలాగే డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సర్వేర్, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే వాలంటీర్సా? మీరు చెప్పండి. ప్రేక్షకులకు మీరు చెప్పండి, నేను చెప్పడం దీనికి మీరు చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పుకున్నారుగా? ఎస్. మరి వాలంటీర్లు అని చెప్పి ఎలా మాట్లాడతారు? ఏదైతే సచివాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల్ని వాలంటీర్ ఉద్యోగులు అని చెప్పేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయటం, మీలాంటి సమర్థులు కూడా దాన్ని సమర్థిస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన వీటిని కదా భర్తీ చేసా అన్నది జగన్మోహన్ రెడ్డి. కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి నిరుద్యోగతని సచివాలయం గవర్నమెంట్ ఓన్లీ ఉద్యోగం అంటే గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 2 ఉద్యోగమేనా? సచివాలయ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కాదా? నేను ఇదే అడుగుతున్నాను అబ్బా. సో మొత్తం మీద 3,80,000 ఉద్యోగాలు మేము వచ్చేంత వరకు ఉన్నది. మేము వచ్చిన తర్వాత 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. చెప్పండి, ఛాలెంజ్. ఇప్పుడు యువత అంతా మీ వైపు ఉన్నారా? మా వైపు ఉందా లేదా అనట్లేదు. యువతకు మేము న్యాయం చేసాం అందరికంటే మిన్నగా అంటున్నాను. సరే, మీరు న్యాయం చేసినారని మీకు అంత దృఢ విశ్వాసం ఉంది కదా. నేనేమంటా అంటే 2019 ఎన్నికల సందర్భంగా, అంటే 19 కంటే ఆ ఎన్నికల సమయంలో వారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర ఉందో ఆ పాదయాత్రలో వారికి చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగత నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీల దగ్గరికి వెళ్ళి, కాలేజీల దగ్గరికి వెళ్ళి యువ బేరీలు నిర్వహించారు. అక్కడ ప్రత్యేక హోదా వస్తే మనకు ఏ విధంగాటువంటి వెసులుబాటు ఉంటుంది, నియామకాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఏ మేరకు సాధించుకోగలుగుతాం, ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఏ మేరకు భర్తీ చేయగలుగుతా, పోలీస్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఇట్లా చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు సరే మీరు సచివాలయం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం అంటున్నారు. మరి యువత అంతా కూడా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత అంతా, నిరుద్యోగ యువత అంతా, అది ప్రైవేట్ సెక్టార్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన సెక్టార్లలో ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి యువత అంతా ఈరోజు మీతో ఉన్నారని మీరు భావిస్తారా? నేను ఒక మాట చెప్తానండి, యువత మాతో ఉన్నారా లేదా అని. ఇప్పుడు మేమేమి రాజకీయం కోసం వాళ్ళు ఓట్లేస్తారని చెప్పి ప్రజలకు మేము మంచి చేయట్లేదు. అరే మేము మేము మంచి ఎట్లా చెప్తాం? అరే నీకు ఉద్యోగం ఇస్తేనే ఓటేస్తావు అనేది కాదు మా కాన్సెప్ట్. ఓటు బ్యాంక్ రాజకీయం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం రాష్ట్రం సమగ్రంగా సమూలంగా అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో ఇంకో 50 సంవత్సరాలు పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ఒక గుప్తుల స్వర్ణయుగం లాంటిది చెప్పుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మేము చెప్తున్నాం అబ్బా, డైరెక్ట్ గా యువతను కూడా అడుగుతున్నాం, మేము మీ ద్వారా యువతను కూడా అడుగుతున్నాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఎజెండాగా 5 సంవత్సరాల కాలంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా? 2.5 సంవత్సరం కరోనాతో పోయింది. మళ్ళీ చెప్తున్నాను, 62,000 కోట్ల రూపాయలు మనం లాస్ అయ్యాం. వాటికి అదనంగా ప్రజారోగ్యం మీద
వినండి, వాటికి అదనంగా ప్రజారోగ్యం మీద ఇంకో 50,000 కోట్ల రూపాయలు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఎంత ఆర్థిక భారం ఉన్నా సరే ప్రపంచం మొత్తం కుదేలైపోయిందండి. మనం ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతి రాష్ట్రం కుదేలైపోయింది, ప్రతి దేశం కుదేలైపోయింది. అక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, చూసుకోండి మీరు. కానీ ఆంధ్ర రాష్ట్రం సరే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున చేసిన అంటున్నారు. ఈ 5 సంవత్సరాలలో ప్రైవేట్ రంగంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పించారంటే? నేను చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, వాటి ద్వారా యువత పొందినటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు? మంచి ప్రశ్న అడిగారండి. కేఏ పాల్ గారు చెప్తుంటారు, చూసిన మంచి ప్రశ్న అండి. అలాంటి మంచి ప్రశ్న అడిగారు. ఎస్ బాబు, ఒకసారి జూమ్ చేయమ్మా దీన్ని. బాబు ఒకసారి దీన్ని జూమ్ చేయండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అండి. బాబు ఒకసారి ఈ పాయింట్ వరకు జూమ్ చేయమ్మా. ఏం రాసింది అక్కడ? వీక్షకులు కూడా గమనించండి ఒకసారి. ఏం రాసిందండి అక్కడ? ఏదైతే చంద్రబాబు నాయుడు గారి 2014 నుంచి 18 వరకు జరిగినటువంటి పరిపాలనా కాలంలో రాష్ట్రంలో 2014లో 29 ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే వాటి ద్వారా 2,804 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యాయి. 2015లో 51, 2016లో 79, 2017లో 62, 2018లో 72 ఇలా ప్రాజెక్టులు మొత్తం గ్రౌండ్ అవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు చూడండి. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఆ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే 32,803 కోట్ల రూపాయలు మాత్రమే, ఇంక్లూడింగ్ కియా. 32,803 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ కియా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 23 వరకు చూసుకోండి. 19 నుంచి 23 వరకు చూసుకోండి. ఎంతో తెలుసా అండి? ఎంతో తెలుసా? చూపించమ్మా, ప్రజలకు బాగా తెలియాలి ఈ విషయం. కెమెరామన్ జూమ్ చేయమ్మా, చూపించండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి డేటా, కేంద్ర ప్రభుత్వం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క 2022లోనే 45,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళకి కలిపి 32,000 కోట్ల రూపాయలు. మా ఈ 5 సంవత్సరాల కాలంలో మేము గ్రౌండ్ చేసింది 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులని మేము గ్రౌండ్ చేశాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్టాంప్ గుర్తించింది మాకు. దీన్ని తప్పంటారా? పెద్ద ఎత్తున గ్రౌండ్ చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్లు అయితే ఒకే ఫైనాన్షియల్ ఇయర్లోనే మీరు 42,000 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్ గా 5 years పీరియడ్ కి 1,03,000 కోట్లు అని చెప్పేసి. మరి ఉపాధి అవకాశాలు అది కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన కల్పించినటువంటి ప్రైవేటు ఉద్యోగాలు 34, ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000. కాదంటారా? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇంటికో ఉద్యోగం ఇస్తా, ఇంటికొక ఉద్యోగం ఇస్తా, జాబ్ రావాలంటే బాబు రావాలన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడా ప్రభుత్వ రంగంలో? 34,000. మేమిచ్చింది 2,30,000. చంద్రబాబు నాయుడు గారి కంటే 2 లక్షల అదనంగా కేవలం 5 సంవత్సరాల్లో యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు దొరికించారు. కాదంటారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబులు ఎన్ని ఇచ్చాడు తెలుసా? 87,000. ఛాలెంజ్ రమ్మని మాట్లాడదాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ 4,80,000. రమ్మని మాట్లాడదాం, ఫిగర్స్ తో మాట్లాడదాం. ఈ ప్రైవేట్ చెప్తా. ప్రైవేట్ రంగంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఆయన కల్పించిన ఉద్యోగాలు 3,80,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 10 లక్షలు. నేను చెప్పిన మాట కాదు. ఏదైతే 15,000కు పైగా ఉద్యోగాలు వస్తుంటే వాళ్ళు ఈపీఎఫ్ తెరవాలి. అవునా కాదా? నువ్వు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తా ఉంటావు, 15,000కు పైగా జాబ్ వస్తుంటే ఈపీఎఫ్ ఖాతా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ ఈపీఎఫ్ ఖాతాలే ప్రభుత్వంలో జాబులు వచ్చాయా లేదా అని చెప్తాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉంటాయి. వాటి ప్రకారం ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కొత్తగా 16 లక్షలు, అంటే ప్రభుత్వం కానీ అన్ని కలుపుకొని 16 లక్షలు ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. మేము చెప్పింది కాదు ఇది. ఒక చిన్న ఇంటరప్షన్ వినండి, ఒక చిన్న ఇంటరప్షన్. వీడియో వచ్చినటువంటి మిత్రులకు మళ్ళీ ఒకసారి ఒక చిన్న విజ్ఞప్తి. ప్రభుత్వ రంగంలో ఇందాక ఏదైతే శేఖర్ రెడ్డి గారు చెప్పుకొచ్చారో 2,30,000 ఉద్యోగాలు పడుతుంది. 1,20,000 సచివాలయం, తర్వాత వచ్చేసి హెల్త్ సెక్టర్ కానీ ఇతరత్ర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ తీసుకుంటే 2,30,000 పైచీలకి అని చెప్పేసి
ఇదైతే ఒక లెక్క ఉంటుంది ప్రభుత్వం దగ్గర. రేపు ఏదైనా పేపర్ అడిగినా కూడా మీరు ఆర్టీ యాక్ట్ పెట్టినా కూడా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో వారు చెప్పుకోవచ్చు అన్నారు దాదాపు ఎంత 6 లక్షల. ఓన్లీ ప్రభుత్వ రంగం కాకుండా ప్రైవేట్ రంగంలోనే 10 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. ఎంఎస్ఎంఈలు తెలుసా అండి మీకు? ఎంఎస్ఎంఈలు ఎన్ని ఇచ్చాను తెలుసా మేము? ఎంఎస్ఎంఈల ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా. ఒకసారి కెమెరా వైపు చూసి ఆంధ్రప్రదేశ్లో మీరు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అన్నారు కదా, ఆ ఉద్యోగం పొందిన కింద కామెంట్ చేయమని చెప్పేసి మనం పిలుపునిద్దాం. 100% అండి. మేము ఇంకో మాట చెప్తా అండి, పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాలు నిరుద్యోగ సమస్య పెరిగిందని చెప్పేసిన ప్రచారం. అవును బాగా చెప్పారండి. ఒక్క నిమిషం, అది కాదు బయట ప్రచారం ఉంది. వాస్తవం మన వీడియో చూసినటువంటి ఎవరైనా బయట ప్రచారం ఉంటదండి. ప్రచారం ఏముంది? ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాలను డప్పు కొట్టడం, చంద్రబాబు నాయుడు గారు కుక్క తిప్పుకోకుండా వినండి సార్, మీకు వినోపం లేకపోతే మీరేమైనా ఎల్లో మీడియా స్టాండ్ తీసుకున్నారా? లేదు కదా. ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ లాగా మాట్లాడండి మీరు. ఎందుకు టీడీపీ స్టాండ్ తీసుకున్నారు? నా వాయిస్ జనాలు అబద్ధాలు మాట్లాడారనుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక స్పోక్ పర్సన్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. చెప్పండి, నేను చూపించే డేటా. ఎస్, మీరు మాట్లాడండి. ఇండియా స్కిల్ రిపోర్ట్ ఏంటా? నువ్వు చూడు, మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయబిలిటీలో ఏ ప్లేస్ లో ఉంది? ఎస్, చూపించండి. ఆంధ్రప్రదేశ్ నేను ఇచ్చిన రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఇది లేటెస్ట్ 2024. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయబిలిటీలో హైయెస్ట్ ఎంప్లాయబిలిటీ థర్డ్ ప్లేస్ లో ఉంది. తెలంగాణ హైదరాబాద్ విశ్వనగరం ఉంది. ఎన్నో ప్లేస్ లో ఉంది తెలుసా? తీసుకొచ్చారంటారు. వినండి సార్, నేను అన్ని చెప్తా, వినండి. ప్రతిదీ చూపిస్తాను మీకు. మీకు ఇక్కడ తగ్గేది లేదు, ప్రతి విషయం మాట్లాడతాను. ఏ ప్లేస్ లో ఉందండి తెలంగాణ? 6వ ప్లేస్ లో తెలంగాణ ఉంది. 6వ ప్లేస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎంప్లాయబిలిటీలో ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారం ఏ ప్లేస్ లో ఉందో తెలుసా? 11వ ప్లేస్. మరి మా ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాలేదా? ఉద్యోగాలు రాకపోతే ఇదే ఇండియా స్కిల్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది? నేను చేసుకున్నదా? కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎందుకు ఇచ్చింది? ఇది తప్పంటే మోడీతో మీరు సఖ్యతగా ఉన్నారు. మోడీ బాబు జోడీ అన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారుగా. మోడీని తప్పట్టండి. ఏమయ్యా మోడీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలే రాకపోతే నువ్వు ఎట్ట రిపోర్ట్ ఇప్పిస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలే రాకపోతే 103 కోట్లు 103 కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పేసి మీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిపిఐ వాళ్ళు ఎట్లా లెక్క ఇస్తారా అని చెప్పి మోడీని నిలది మన చంద్రబాబు నాయుడిని ఆ మాట మోడీ అడిగారు. మోడీని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అడిగారు అనుకో, ఆయనకున్నటువంటి షోలాపూర్ చెప్పు తీసుకొని కొడతాడు. మీడియా ముందు అబద్ధాలు మాట్లాడటం, అవాస్తవాలు మాట్లాడటం కాదు. రండి, జనాల్లోకి రండి, మీరు రండి, మీ ఛానల్ రండి. ఇచ్చాపురం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కుప్పం వరకు వెళ్దాం. ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు మీ ప్రభుత్వంలో గ్రౌండ్ చేసామో చూపిస్తాం మీకు. రండి, వారం రోజులు పెట్టుకోండి. ఒక్క 10 పరిశ్రమలు చెప్తాను. ఇవి మాట్లాడే 10 పరిశ్రమలు కాదండి, వరుసగా. నా నోటి గురించి చెప్పనా? నా నోటుకు వచ్చిన విశాఖపట్నం తీసుకోండి. దక్షిణాదిలోనే నెంబర్ 1 అతి పెద్ద ఇనార్బిట్ మాల్ ఏడ కడుతున్నారండి. 600 కోట్ల రూపాయలతో ఇనార్బిట్ మాల్ ఏడ కడుతున్నారు? విశాఖపట్నంలో కాదా? ఎన్టీపీసీ ఎవరు తీసుకొచ్చారు? హైడ్రో పవర్ ఎవరు తీసుకొచ్చారు? ఇవి కాకుండా ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు? ర్యాన్స్టాండ్ ఎవరు తీసుకొచ్చారు? ఐమెరిట్ ఎవరు తీసుకొచ్చారు? ఇవి కాకుండా దివిస్ ఎక్స్పాండేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఎవరి హయాంలో జరిగింది? ఇవి కాకుండా అచ్యుతాపురం సెజ్లో ఏటీసీ ఎక్కువ టైర్ ఫ్యాక్టరీ ఎవరి హయాంలో వచ్చింది? 2400 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఇవి కాకుండా సెయింట్ గోబియన్ ఎవరి హయాంలో వచ్చింది? గ్లాస్ ఫ్యాక్టరీ ఎవరి హయాంలో వచ్చింది? అవి కాకుండా మాట్లాడదాం ఇంకా, ఏదైతే ఆదిత్య బిర్లా వాళ్ళకి చెందినటువంటి కాస్టిక్ సోడా ఫ్యాక్టరీ ఎవరి హయాంలో వచ్చింది? బలభద్రాపురంలో. మా హయాంలో కాదా? ఇవి కాకుండా నువ్వు శ్రీ సిటీ గురించి మాట్లాడావు. శ్రీ సిటీ చంద్రబాబు నాయుడు గారికి మనకి కంపేర్ చేద్దాం, మాట్లాడదామా శ్రీ సిటీ గురించి? శ్రీ సిటీ 2007 టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తుంటే భూపందారం చేస్తున్నాడు, భూములు దోచిపెడుతున్నాడు అని చెప్పేసి అదే పనిగా తప్పుడు ప్రచారం. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆనాడు కూడా అదే చేస్తారు. కానీ ఈ రోజు శ్రీ సిటీ ఆంధ్ర రాష్ట్రానికి బంగారు గుడ్లు పెట్టే ఒక బాతులో తయారైంది. అది రాజశేఖర రెడ్డి గారి విజనరీ. అక్కడ మేము వచ్చిన తర్వాత బ్లూ స్టార్, హ్యావెల్స్, యాంబర్, ఈపాక్, పానాసోనిక్ ఇవన్నీ కూడా ఎవరి ప్రభుత్వ హయాంలో వచ్చాయి? ఓన్లీ ఒక్క ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే 10,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో 2019 నుంచి మేము గ్రౌండ్ చేసి 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎలక్ట్రానిక్ సెక్టర్లోనే గ్రౌండ్ చేసి వాటి ద్వారా 36,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. రమ్మని చెప్పండి, మాట్లాడదాం, చూపిస్తా చేయి పట్టుకుని. మీరు 10 లక్షల వినండి, ఇంకా చెప్తాను. నేను ఇక్కడే అయిపోలేదు, ఇంకా చెప్తానండి.
ఇవి కాకుండా ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, నాట్ అండ్ ఈజీ. ఇంకా చూసుకుంటే కొప్పర్తి సెస్ తీసుకోండి. కొప్పర్తి సెస్ ఎవరి ప్రభుత్వ హయాంలో పునాది రాయబడింది, అక్కడ ఎవరి ప్రభుత్వ హయాంలో ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ ఎవరి హయాంలో వచ్చింది? ఆ కొప్పర్తి ఈఎంసీలో 3,775 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేసి వాడి ద్వారా 10,000 మందికి మా ప్రభుత్వ హయాంలో ఎంప్లాయబిలిటీ ఇచ్చాం. మీకు అంత మాత్రం అనుమాత్రం ఉన్నా, ఇసుమంతా మీకు అనుమానం ఉన్నా సరే, గో టు కొప్పర్తి. కడప ఎయిర్పోర్ట్ పక్కనే పోతే కొంచెం దూరం వెళ్ళగానే రైట్ సైడ్లో ఉంటుంది. కొప్పర్తి సెస్కెళ్ళి, అయ్యా ఇక్కడ నిజంగా పరిశ్రమ వచ్చిందా రాలేదా, దీని ద్వారా ఎంప్లాయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఎవరైనా సరే తీసుకొచ్చి పెడితే అప్పుడు నేను మాట్లాడతాను ఉందా లేదా అనే విషయం. నిజాలు ఎలా ఉన్నాయి? నేను ఒక మాట చెప్తానండి, ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 4 లక్షల ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చాం మేము. ఒక్కొక్క ఎంఎస్ఎంఈకి ఒక్క ఎంఎస్ఎంఈకి ఏదైతే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు అని చెప్పి తెలుగులో ఉంటాయి, ఒక్క ఎంఎస్ఎంఈలో కనీసం 2 ఎంప్లాయబిలిటీ వేసుకోండి. 2 కనీసం ఎంత వచ్చినట్టు అండి? ఎంత వచ్చినట్టు? 4 లక్షల ఎంఎస్ఎంఈలు గ్రౌండ్ చేసాం మేము. ఎంత వచ్చినట్టు? 2 కనీసం 2 వేసుకుంటే ఎంప్లాయబిలిటీ ఎంత వచ్చినట్టు? 4 లక్షలు ఇంటూ 2 8 లక్షలు అవుద్దిగా. చాలా. నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? మేము చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? ఇది మేం చేసేది. చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళాడు, పాలకూర పప్పు ఈజ్ దేర్, బెండకాయ వీపుడు ఈజ్ దేర్, గోంగూర చికెన్ ఈజ్ దేర్ అని చెప్పారు. ఆయన తీసుకెళ్లి పారకాల ప్రభాకర్ని తీసుకెళ్లి ఏం చేశారు? 5 సంవత్సరాలు దావోస్ వెళ్ళారు. దావోస్ నుంచి మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని? గుండు 0. కాదంటారా? మీరు విశాఖలో ఎస్ దావోస్ ద్వారా మాకు ఉపయోగం లేదు అని చెప్పి మేము వెళ్ళడం మానేసాం. విశాఖలో సబ్మిట్ చేసుకున్నారు. పక్కన నైబర్ స్టేట్ అయినా మన తెలంగాణ వాళ్ళకి ఉపయోగం. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి ఉంటుందండి. ఒక్కో స్టేట్ వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. మా స్టేట్ ఇంట్రెస్ట్ ఏంటో మాకు తెలుసు. ఉపయోగం లేదు, ఖర్చు ఎందుకని. మా స్టేట్ ఇంట్రెస్ట్ మాది. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఫ్లైట్ ఛార్జీలు ఎందుకు? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పోయాడయ్యా. 5 సంవత్సరాలు పోయాడు. దావోస్ లో ఆహో ఓహో అన్నాడు, పెట్టుబడుల వెళ్ళు అన్నాడు, పెట్టుబడుల వరద అన్నాడు, పెట్టుబడుల సునామీ అన్నాడు. ఆ వరద ఎట్టబోయింది, సునామీ ఎట్టబోయింది, వెళ్ళు ఎట్టబోయింది. గుండు 0 దావోస్ నుంచి ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు. ఎస్ మాట్లాడమని ఎవరినైనా ఇంకో మాట కూడా నేను మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో జిఏఎస్ సమ్మిట్ పెట్టాడు. జిఏఎస్ సమ్మిట్లో ఆయన చేసుకున్నటువంటి ఎంఓయూలో ఎన్ని గ్రౌండ్ చేశాడు చెప్పనండి, మాట్లాడదాం. కానీ మేము జిఏఎస్ సమ్మిట్ చేసాం 2019 మార్చి 2023 మార్చిలో. ఆ 23 మార్చిలో మేము సబ్మిట్ చేస్తే ఈ రోజుకి 19% మేము గ్రౌండ్ చేసాం. వివిధ దశల్లో 19 నాట్ 90. ఎక్కడైనా కంట్రీ యావరేజ్ ఎంత తెలుసా అండి? ఎంఓయూలు చేసుకున్న తర్వాత వాటిని గ్రౌండ్ చేయడంలో కంట్రీ యావరేజ్ ఎంత తెలుసా? కంట్రీ యావరేజ్, యాక్చువల్ యావరేజ్ 13 నుంచి 14%. కేవలం మేము ఒక్క ఏడాది కూడా కాకుండానే 19% మేము గ్రౌండ్ చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు అంత గొప్పగా పనిచేశారంటారు. నేను గుడివాడ అమర్నాథ్ గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మంత్రి గొప్పగానే చేశారు. మీరంతా ట్రోల్ చేసుకోండి, మీకు ట్రోలింగ్ చేసుకోవడానికి మంత్రి గారు అవసరమేమో, కానీ మంత్రి గారు రాష్ట్రానికి పనిచేయడానికి అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ప్రజలకు పనిచేయడమే నాకు ముఖ్యం అని చెప్పి మంత్రి గారు అనుకుంటున్నారు. మీరు మంత్రి గారు ఉండేది దేనికి? ఆయన మనం ట్రోల్ చేసుకోవడానికి అని చెప్పేసుకొని మీరు ట్రోల్ చేసుకున్నారు. మీరు ట్రోల్ చేసుకున్నంత మాత్రాన మంత్రి గారు పనిచేయడం మానలేదు. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన మంత్రి గారికి ఊడింది ఏమీ లేదు. మీకు సునకానందం తప్పిస్తే రాష్ట్ర బ్రాండ్ ని దెబ్బతీసే విధంగా మీరు ట్రోల్ చేసుకున్నారు. రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రం మీద బాధ్యత లేదు, రాష్ట్ర బ్రాండ్ ఏమైపోయినా పర్లేదు, మనకు ట్రోల్స్ సునకానందం ముఖ్యం. కానీ ఆడ మంత్రి గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయాం. మంత్రి గారు ప్రొజెక్ట్ చేయకపోవచ్చు. మాటండి, మంత్రి గారు నేను పలానా పని చేశాను అని చెప్పి ఆయన చెప్పుకోవడం చేతకాకపోయి ఉండొచ్చు. మీరు ట్రోల్ అని చెప్పేసి ఇంతగాని ఇబ్బంది పడకుండా చెప్పుకొస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మీద ఒక్క ట్రోల్ జరగలే, ఒక్క చిన్న బ్యాడ్ కామెంట్ రాలే. గుడివాడ అమర్నాథ్ గారి మీద వారి మాట గుడ్డు ఇప్పుడే వచ్చింది. వినండి సార్, ఒక మాట చెప్తాను. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు బై బర్త్ ఊటీ స్కూల్లో చదివిన వ్యక్తి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వ్యాపార ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఏదైతే కేఎంసీ అనే ఒక సంస్థని దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించినటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఏదైతే పారిశ్రామికవేత్తలందరితో కూడా క్లోజ్ యాక్సెస్ ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్. ఆయన వే ఆఫ్ అప్రోచ్కి, ఆయన వే ఆఫ్ థింకింగ్కి, ఆయన వే ఆఫ్ టాకింగ్కి గుడివాడ అమర్నాథ్ గారిని పోల్చి చూడటం అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ వేరే,
గౌతమ్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ వేరే. గుడివాడ అమర్నాథ్ గారు వర్క్ చేసిన మాట వాస్తవం, కానీ గుడివాడ అమర్నాథ్ గారికి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది విషయంలో ట్రోల్స్ గురయ్యాడు తప్పిస్తే గుడివాడ అమర్నాథ్ గారు పని చేయలేదు అంటే మాత్రం చెప్పుకోండి. గుడివాడ అమర్నాథ్ గారు పని చేయకుండానే ఇన్ని పరిశ్రమలు వచ్చాయంటారా? పోల్చి చూస్తున్నారుగా మీరు, పోల్చి చూస్తున్నారుగా. ఇంకా నేను మాట్లాడతా, పోల్చి చూస్తున్నారుగా. చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఆయన హయాం. రాయలసీమ కర్నూలు, కడప, అనంతపూర్లో అలాగే చిత్తూరులో ఏ పరిశ్రమలు వచ్చాయంటారు? ఎస్, ఖచ్చితంగా. మీరు ఒక నిమిషం ఆగుతా అంటే నేను పరిశ్రమలు కూడా రాయలసీమ పర్యటన సందర్భంగా ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ నెలకొల్పాలని చెప్పేసి ప్రతిపక్ష మీ కర్నూలులో గోరకల్ల దగ్గర ఏదైతే కర్నూలులో ఏదైతే గ్రీన్ కో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నడుస్తుందా లేదా? మీ ఊరు పక్కనే వెళ్ళి చూసి రావాల్సింది, బాగుంటది. మీ ఊరికి దగ్గరే ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు. ఇది కెమెరా తీసుకెళ్ళి పని నడుస్తుంది, మీకు దాన్ని ఏమైనా పర్మిషన్ కావాలంటే సునీల్ అన్న దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను గ్రూన్ కు. మీరు హ్యాపీగా తీసుకొని ఎస్ పని నడుస్తుంది అని చెప్పేసి మీరు స్పష్టంగా చెప్పొచ్చు. మీరు ఇంకా మొన్న ఈ మధ్య మీకు కావాల్సింది ఏంటంటే కర్నూలు, అనంతపురం డేటా కావాలండి, ఇస్తానండి. ఒక్క నిమిషం ఆగితే మీకు ఇచ్చేస్తాను. అనకాపల్లి, ఏలూరు, కడప. కడపలో సెంచరీ ప్లైవుడ్ అని చెప్పేసి బద్వేల్ దగ్గర వచ్చిందండి. దాన్ని ఎవరు నిర్మించారండి? ఎవరు ప్రభుత్వ హయాంలో వచ్చింది? మా ప్రభుత్వ హయాంలో వచ్చింది. ఆల్ డిక్సన్ టెక్నాలజీస్ ఎవరు ప్రభుత్వ హయాంలో వచ్చిందండి? మా ప్రభుత్వ హయాంలో వచ్చింది. సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరు ప్రభుత్వ హయాంలో వచ్చిందండి? మా ప్రభుత్వం. ఇక జువారీ సిమెంట్ లిమిటెడ్ ఎవరు ప్రభుత్వ హయాంలో తెచ్చాం? మేము తెచ్చాం. ఇక ర్యాంకో సిమెంట్స్ నంద్యాల దగ్గర. కర్నూలు దగ్గర ఏదైతే శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అలైటెడ్ కెమికల్స్ లిమిటెడ్ మేమే తీసుకొచ్చాం. ఇవి కాకుండా మాధవరం దగ్గర మారుతి ఇస్పత్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేము తీసుకొచ్చాం. పెన్నా సిమెంట్ యాడికి దగ్గర ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేయించాం. తర్వాత తాడిపత్రి దగ్గర కజారియా బాత్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎర్రమంచి గూడపల్లి దగ్గర కియా మోటార్స్ వాళ్ళది ఎక్స్పాన్షన్ కూడా జరిగింది 800 కోట్ల రూపాయలతో. ఆ ప్రభుత్వ హయాం కంటే మా ప్రభుత్వ హయాంలో 800 కోట్ల రూపాయలు ఎక్స్పాన్షన్ చెప్తానండి. ఇంకా హిందూపూర్ దగ్గర లిండేర్ ఇండియా లిమిటెడ్, విర్జో లిమిటెడ్, డోన్ క్లైమేట్ లిమిటెడ్, వయాంగ్, డాంగే హోమ్సింగ్, బాంకుక్ ఇండస్ట్రీస్, డీచింగ్ సీట్, శాంగు హైటెక్, హ్యుందాయ్ డినోస్, మోబీస్ ఇండియా, హ్యుందాయ్ స్టీల్ అనంతపూర్ దగ్గర అండి, హిందూపూర్ దగ్గర. ఎస్ఎల్ఏపి, ఇంజో ఆటో, హౌసింగ్, యునైటెడ్ ఇండస్ట్రీస్, ఆటోమేటిక్ ప్లాస్టిక్ లిమిటెడ్, గ్లోవిస్ ఇండియా. ఇవన్నీ కూడా అనంతపూర్ దగ్గర వచ్చినాయి హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో. మరి కాదంటారా? తిరుపతి దగ్గర చెప్పాలి ఏమేమి తీసుకొచ్చాము. యాంబర్ మేమే తీసుకొచ్చాం, హ్యావెల్స్ మేమే, చార్ట్ ఇండస్ట్రీస్, కింబర్లీ క్లార్క్, హ్యావెల్స్ కాకుండా యాంబర్, హ్యావెల్స్, అడెలా, ముంతాన్, బల్ ఫ్లేవర్స్, డైకిన్, ఆర్ఎస్బి, టీసీఐ, మ్యాక్వేన్, త్రునైన్, ఇండోస్పేస్, సియాన్, పానాసోనిక్ లైఫ్, ఫాక్స్ లింక్, డైకిన్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్. ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో తెచ్చాం. ఇక్కడ మన వీడియోని కర్నూలు, కడప, అనంతపురం, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన చూపించండి. చూస్తారు, బై డిఫాల్ట్ చూస్తారు. 100% చూడమనే చెప్తున్నామండి మేము. చూడొద్దు, కళ్ళు మూసుకోండి అని చెప్పట్లా. మీరు కళ్ళు తెరిచి చూడండి, చెవులు. ఈ పరిశ్రమలు వాళ్ళ ఊర్లలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కామెంట్ల రూపంలో వీడియో తీసి వ్యక్తపరచండి అని నేను చెప్తున్నాను. మీకు హాస్యాస్పదం అనిపించవచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నా లేదు అని చెప్పడంలో మీకు ఆనందం ఉండొచ్చు, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నా రావట్లేదు అని చెప్పి చెప్పడంలో మీకు ఆనందం ఉండొచ్చు. రాష్ట్రంలో వినండి సార్, మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆనందం, మీకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను చెప్తుంటే మీకు అబద్ధమేమో అనిపిస్తుంది. ఎస్, ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, కింద మనం ట్రోల్ చేయించవచ్చు, ఆనందం మీకు కనిపిస్తుంది. ఇప్పుడు వారు చెప్పుకొచ్చిందని మీ ముందర ఉంచాను, మీరు ఒక వాదన చెప్పుకొస్తున్నారు. నేనేమంటున్నా, మీ కళ్ళల్లో మీ మొహంలో ఏం కనిపిస్తుందో చెప్పనండి నరసింహ గారు, ఏం కనిపిస్తుందో చెప్పనా మీ కళ్ళల్లో? ఎస్, వీడన్ని అబద్ధాలు చెబుతున్నాడు, కింద కామెంట్లలో వీడిని విపరీతంగా ట్రోల్ చేయించి అనిపిస్తుంది. ఛాలెంజ్. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ట్రోల్ అవుతారండి. మీరు చెప్పే వాస్తవాలని మీరు అనుకున్నప్పుడు ఎందుకు మీరు ట్రోల్ అవుతారు? తర్వాత మీలో కనిపిస్తుంది అని చెప్పండి, నేను కాదండి. మీలో అది కనిపిస్తుంది ఆనందం, నేను అవుతాను నేను చెప్పట్లా. మీలో ఆనందం కనిపిస్తుంది. శేఖర్ రెడ్డి నిజాలు మాట్లాడతారనే విశ్వాసం నాకైతే ఉంది. నేనేమంటున్నా, ఏదైతే మీరు చెప్పినటువంటి పరిశ్రమలో ఎవరైనా ఉద్యోగి ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పమని చెప్తున్నా అంతే. దాన్ని మీరు మీ కళ్ళల్లో ఆనందం ఎలా కనిపిస్తుంది అంటే, అమ్మయ్యా వీళ్ళు అబద్ధాలు చెప్పేస్తున్నట్టున్నారు, కింద కామెంట్లలో వీళ్ళు తిట్టండ్రా అనే ఫీల్ లో మీరు ఉన్నారు. కాకపోతే మీ ఆశలు నెరవేరవు. తిట్లో లేకపోతే పొగడతలో ఏదొచ్చినా మీకే వస్తాయి, ఆశలు మీకు నెరవేరవు. ఆ ఆశలు మీకు నెరవేరే ప్రసక్తే లేదు.